హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ ఎంఎస్ఆర్. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలు మీకోసం. క్రమబద్ధీకరణ కిరికిరి. 2020లో మొదలైన మరీ మందకోడిగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియ. 26.76 లక్షల దరఖాస్తుల్లో 3.2 లక్షలకే తుది ప్రొసీడింగ్స్. ఫీజులు చెల్లించని దరఖాస్తుదారులు 25% రాయితీ ప్రకటించిన స్పందన అంతంతే. రుసుము చెల్లించిన పెండింగ్లోనే వేలాది దరఖాస్తులు. ఒకవైపు క్షేత్రస్థాయిలో సమస్యలు, మరోవైపు సిబ్బంది కొరత. నెలాఖరుకు ముగియనున్న రాయితీ గడువు. భూభారతికి కొత్త సాఫ్ట్వేర్ పోర్టల్కు పూర్తిగా ఎత్తివేయాలని సర్కారు నిర్ణయం. ధరణి తాలూకు లోపాలు కంటిన్యూ. బ్యాక్ ఎండ్ మార్పులకు అవకాశం. తరచూ సాంకేతిక సమస్యల నేపథ్యంలో డెసిషన్. 2-3 నెలల్లోనే కొత్త సాఫ్ట్వేర్తో కొత్త పోర్టల్. అందులోనే సర్వే మ్యాపులు, సైబర్ హ్యాకింగ్ తట్టుకునేలా ఏర్పాట్లు. ప్రస్తుతం 73 లక్షల మంది పట్టాదారులు. 1.5 పైగా ఎకరాల డేటా యథాతథం. అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూముల డిజిటల్ డేటా అంతా అందులోనే. రైతులు నీళ్లు అడిగితే రక్తం కావాలా? ₹7,000 కోట్లతో పోలవరాన్ని ముంచిన అధికారులతో మేడిగడ్డపై రిపోర్టుల. పట్టిసీమకు నీళ్లు వదిలేసి గురువు చంద్రబాబు రేవంత్ రెడ్డికి గురుదక్షిణ. నన్ను జైల్లో వేసినా సరే, నా ప్రాణం పోయినా సరే మోటార్లు ఆన్ చేసి రైతులను కాపాడండి. బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. టార్గెట్ హరీష్. బీఆర్ఎస్ మాజీ మంత్రిపై విరుచుకుపడిన కాంగ్రెస్ నేతలు రైతులను తప్పుదో పట్టించే యత్నం చేయొద్దని మండిపాటు. తెలంగాణపై మోడీ ప్రత్యేక దృష్టి. అమిత్ షా వ్యూహాలతో సమలం, కొత్త ఎత్తుగడలు. నెలకు కేంద్ర మంత్రి పర్యటన. కాంగ్రెస్ వైఫల్యాలపై దూకుడు. బీసీ అస్త్రంతో కొత్త రాజకీయ సమీకరణాలపై చర్చ.